సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఒకసారి మీ యొక్క కృపా సింహాసనానికి మేము వచ్చి మీరు మా యొక్క మనోనేత్రాలు వెలిగించాలని మిమ్మల్ని వేడుకుంటున్నాం. దయచేసి మీ వాక్యంతో మమ్మల్ని ప్రోత్సహించండి, బలపరచండి, స్థిరపరచండి. అన్నిటికంటే ఎక్కువగా ఉన్నతంగా హెచ్చించినటువంటి మీ వాక్యాన్ని మరొకసారి మా మధ్యలో మీరు ఘనపరచండి. మీ పరిశుద్ధాత్మ యొక్క కార్యాన్ని మా జీవితాల్లో మీరు జరిగించమని యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి. పేతురు రాసినటువంటి యొక్క మొదటి పత్రికలో కొన్ని విషయాలు మనం ఆల్రెడీ ధ్యానించాం. కష్టమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విశ్వాసులకి ప్రోత్సహిస్తూ అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ పేతురు గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ముఖ్యంగా 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవునిలో వాళ్ళు ఎంత భద్రంగా ఉన్నారు, వాళ్ళ యొక్క స్వాస్థ్యము అంటే వాళ్ళ యొక్క నిరీక్షణ ఎంత శుభప్రదమైనది అనేటటువంటి విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నారు. ఆ తర్వాత మనం కనుక గమనించినట్లయితే రక్షణ అనేటటువంటిది ఎంత ప్రశస్తమైనది. పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు దీని గురించి పరిశోధన చేశారు. దే హ్యావ్ రీసెర్చ్డ్ రిగార్డింగ్ ద సాల్వేషన్. దేవదూతలు తొంగి చూస్తున్నారు, ఇంకా వాళ్ళకి రక్షణ గురించినటువంటి ప్రణాళిక సంపూర్ణంగా గ్రహించడానికి దేవుడు వారికి ఆ యొక్క అవకాశం ఇస్తున్నారు. సో దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది అనేటటువంటి ఆలోచన మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా అపోస్తలు మనకు ఆ యొక్క విషయాన్ని ప్రకటించారు. ఆ విధంగా ఈ 2000 సంవత్సరాల్లో అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆ రక్షణ సువార్తను మనం అందరం కూడా విన్నాం. ఆ రక్షణ గురించినటువంటి స్థిరమైన నిశ్చయత, రక్షణ గురించినటువంటి సరైన అవగాహన ప్రతి క్రైస్తవునికి, విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనటువంటిదని మనం పదే పదే గమనిస్తున్నాం. కాబట్టి రక్షింపబడినటువంటి వారిగా మనం ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవించాలని, అన్ని విషయాల్లో సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలని సెలవు ఇవ్వబడింది. ఆ తర్వాత దేవుని యొక్క ప్రేమను పొందుకున్నటువంటి మనం మన తోటి సహోదరుల్ని మిక్కుటముగా ప్రేమించాలని చూసుకున్నాం. రక్షింపబడినటువంటి మనం, దేవుని యొక్క కృపని ఎక్స్పీరియన్స్ అయినటువంటి మనం మన యొక్క రక్షణలో ఎదగాలని కూడా ఆ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. ఏ విధంగా ఎదుగుతాం? పాల లాంటి వాక్యాన్ని మనం అపేక్షించినప్పుడు, కోరుకున్నప్పుడు, దాన్ని మనం భుజించినప్పుడు, ఆ యొక్క జీర్ణం చేసుకున్నప్పుడు, అప్పుడు మనం యొక్క రక్షణలో ఎదిగేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసిన తర్వాత పేతురు భక్తుడు చాలా అద్భుతంగా క్రీస్తులో విశ్వాసికి ఉన్నటువంటి ధన్యతల గురించి మాట్లాడతారు. ద ప్రివిలేజెస్ ఆఫ్ అ బిలీవర్. పాత నిబంధనలో కేవలం యూదులకి, ప్రత్యేకంగా లేవి గోత్రానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆ ధన్యతలు క్రీస్తుని బట్టి, క్రీస్తుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్, ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, వారి యొక్క లింగ భేదం కూడా లేకుండా, స్త్రీ పురుషులకి తారతమ్యం లేకుండా ఆయన్ని విశ్వసించిన ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహించాడు. మీరు రాజులైన యాజక సమాజం అనేటటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం. మనం ఎవరు? యాజకులం, పరిశుద్ధ యాజకులం. ఇంకా ప్రాముఖ్యంగా చూసుకుంటే మనం ఆయన యొక్క సొత్తు అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. ఆ యొక్క విషయాలను ఆయన ఇట్లా మాట్లాడుకుంటూ 10వ వచనంలో ఏమంటాడు? 2వ అధ్యాయం 10వ వచనంలో, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు మనం దేవుని ప్రజలం కాదు, దేవుని యొక్క సృష్టి మాత్రమే. we were just the creation of God, unlike any other creation. ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని ఆ యొక్క సృష్టికి అలాగా మనం కూడా ఆయన యొక్క సృష్టి ఒక ప్రత్యేకమైనటువంటి సృష్టి, కానీ ఇప్పుడు ఆయన యొక్క ప్రజలుగా అయిపోయామన్నమాట. ఆయన యొక్క బిడ్డలుగా మారిపోయినాం. క్రీస్తు యొక్క త్యాగం యొక్క పవర్, ఆ శక్తి ఇక్కడ మనం చూస్తున్నాం. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడ్డారు మీరు. దేవుడు మనల్ని కనికరించాడు. ఏ విధంగా కనికరించాడు? క్రీస్తుని బట్టి కనికరించాడు. క్రీస్తు యొక్క త్యాగం వల్ల మనల్ని కనికరించాడు అని చెప్పిన తర్వాత, ఆ యొక్క ధన్యతలు చెప్పిన తర్వాత ఏం చేయాలి మనం, ఇప్పుడు ఏం చేయాలి మనం అని మన యొక్క డ్యూటీ గురించి మాట్లాడుతాను, మన బాధ్యతల గురించి మాట్లాడుతాను, మనం చేసేటటువంటి పనుల గురించి, క్రైస్తవులుగా ఈ లోకంలో
మన యొక్క సంబంధాల్లో మనం ఏ విధంగా ఉండాలి, ఈ లోకంలో ఏం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని క్లియర్గా, స్పష్టంగా, స్పెసిఫిక్గా పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా వివరిస్తున్నాడు. ఆ విషయాలు మనం చూస్తాం. ఈరోజు నా యొక్క టాపిక్ ఏంటి తెలుసా అండి? అంశం ఏంటి తెలుసా? మంచి క్రియలతో మూర్ఖుల నోరు ముయ్యండి. మంచి పనులతో మూర్ఖుల యొక్క నోరు మీరు ముయ్యాలి అనేది ఈరోజు అంశం. రైట్? 11వ వచనంలో ఆ యొక్క మాటలను మనం గమనించవచ్చు. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూసి, అండర్లైన్ దట్ వర్డ్, వాటిని బట్టి దర్శన దినమున, రెండోసారి వచ్చింది, దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై, థర్డ్ టైం, ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. రాజు అందరికీ అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగు చేయుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడి ఉండుడి. ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, ఫోర్త్ టైం, అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తం. ఈరోజు మొదటగా మంచి పాట పాడుకున్నాం కదా, అంతా నా మేలుకే. అందరికీ ఆ పాట, నీ చిత్తమునకు తల వంచుదాం. చాలా మంది దేవుని చిత్తం చేయాలని బాగా ఆశ కదా. ఈరోజు మీకు దేవుని చిత్తం చాలా స్ట్రాంగ్గా తెలుస్తుంది. దేవుని యొక్క ప్రణాళిక వెరీ క్లియర్గా కనిపిస్తుంది. ఏంటది? మీ మంచి పనులతో, మీ మంచి క్రియలతో, మంచి జీవితంతో మూర్ఖుల యొక్క నోరు, అజ్ఞానుల యొక్క నోరు, ఫూల్స్ యొక్క నోరు, వాళ్ళ యొక్క నోటిని మీరు ముయ్యాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు. 4 times, మోర్ దెన్ 4 times సర్వనామం. ఇవన్నీ కూడా మనం గమనిస్తే అవన్నీ కూడా మనకి తెలుస్తాయి. స్వతంత్రులై ఉండి, 16th verse, దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించండి, దేవునికి భయపడండి, రాజును సన్మానించుడి అనేటటువంటి పాయింట్ ఇక్కడ మనం చూసుకున్నాం. కాబట్టి ఏం చేయాలి? మనం మూర్ఖుల నోరు ముయ్యాలి. మూర్ఖుల నోరు ముయ్యాలంటే వెళ్ళి వాళ్ళ నోరు మూస్తే సరిపోదు. మూర్ఖులు నోరు మూయడానికి మీరు చేసినటువంటి పనుల్ని డిఫెండ్ చేసుకుంటే సరిపోదు. డిఫెండ్ చేయాల్సిన పని కూడా లేదు. వాస్తవం దయచేసి అర్థం చేసుకోవాలి. మన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు వేరే వాళ్ళు మనల్ని రకరకాలుగా భావిస్తారు, అనుకుంటారు, మన గురించి చెడు మాట్లాడతారు, చెడు ప్రాపగేట్ చేస్తారు, చెడ్డగా భావిస్తారు. కాబట్టి వాళ్ళ నోరు ఎట్లా మూయాలి? వాళ్ళకి మీరు సముదాయం చేస్తే కుదరదు. మీరు వెళ్ళి నేను అట్లా కాదు, నేను అట్లా కాదు, నేను ఇట్లా, నువ్వు అట్లా అనుకున్నావు, నేను ఇట్లా అంటే ఆ విధంగా నువ్వు వాళ్ళ యొక్క నోరు ముయ్యలేవు. వాళ్ళ నోరు ముయ్యడానికి దేవుడు నీకు ఇచ్చిన, నాకు ఇచ్చిన ఒకానొక ద గ్రేటెస్ట్ వెపన్ ఏంటంటే లివ్ గాడ్లీ లైఫ్. మన జీవితమే వాళ్ళ నోరు మూసేస్తుంది. వి డోంట్ హ్యావ్ టు డిఫెండ్. మనల్ని సమర్థించుకోవాల్సినటువంటి అవసరం లేదు. చాలాసార్లు మనం సమర్థించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాం. వేరే వాళ్ళు పొరపాటును మిస్అండర్స్టాండ్ చేసుకుంటే, వాస్తవానికి పొరపాటును చేసుకునే వాళ్ళు ఉంటారు, కావాలని చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దెర్ ఆర్ 2 kinds. డెలిబరేట్గా కావాలని. ఇక్కడ మూర్ఖులు అనేటటువంటి మాట ఇక్కడ మనం కనుక గమనిస్తే చాలా రకాల వివరణలు ఉన్నాయి. ఒక క్రూరమైన వైల్డ్గా ఆలోచించినటువంటి వాళ్ళు, స్టూపిడ్గా ఆలోచించినటువంటి వాళ్ళు, లేకుంటే ర్యాష్గా బిహేవ్ చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క పదాలు ప్రవర్తన ద్వారా ఆలోచించకుండా, వితౌట్ ఎనీ రిఫ్లెక్షన్, వితౌట్ ఎనీ ఇంటెలిజెన్స్, ఒక జ్ఞానయుక్తంగా అర్థవంతంగా ఆలోచించకుండా మాట్లాడేటటువంటి వాళ్ళ నోరు మనం ముయ్యాలి అని చెప్తున్నాను. ఇక్కడ ఎట్లా మూస్తాం? ద గ్రేటెస్ట్ వెపన్ లేకుంటే ద గ్రేటెస్ట్ డిఫెన్స్
ఆఫ్ ఫాల్స్ అక్యుజేషన్. నీ పైన ఉన్నటువంటి నింద, ప్రజలు అజ్ఞానంగా మూర్ఖంగా నీ పైన వచ్చేటువంటి నిన్ను నిందించేటువంటి దానికి నువ్వు ప్రతిఘటించడం, లేకుంటే నువ్వు ఇవ్వవలసినటువంటి ఆ యొక్క పరిష్కారం, నువ్వు ఏ విధంగా వాళ్ళ నోరు ముయ్యాలి అన్నప్పుడు బైబిల్ ఇచ్చినటువంటి సమాధానం ఏంటి తెలుసా అండి? మంచి జీవితం జీవించాలి, మంచి పనులు చేయాలి, గాడ్లీ లైఫ్ జీవించాలని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో అది మీ బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. దట్ ఈస్ ద మెయిన్ ఎంఫసిస్. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని, ఆ థాట్ని పేతురు ప్రజెంట్ చేస్తున్నాడు. కానీ ఆయన చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ మాట్లాడుతున్నాడు, కొన్ని ఆ యొక్క సోర్స్ మాట్లాడుతున్నాడు, లేకుంటే ఎందుకు చేయాలి పర్పస్ మాట్లాడుతున్నాడు, ఓకే, ప్రాసెస్ కూడా మాట్లాడుతున్నాడు. అలాగే ఎటువంటి విషయాల్లో మనం మంచి చేయాలనేటటువంటిది కూడా మాట్లాడుతున్నాడు. చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా చూసాం 11వ వచనంలో ఏమనుంది? ప్రియులారా, సంఘాన్ని పేతురు భక్తుడు ఏమని పిలుస్తున్నాడు? సంఘస్థుల్ని, విశ్వాసుల్ని ప్రియులారా అంటే దేవుడు ప్రజల పట్ల, విశ్వాసుల పట్ల ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రేమ అనేటటువంటిది ఇక్కడ మనం చూడవచ్చు. డియర్లీ లవ్డ్ పీపుల్, ప్రియమైనటువంటి వాళ్ళు, దే ఆర్ డియర్లీ లవ్డ్ బై గాడ్. విశ్వాసులుగా ఉన్నటువంటి మనం దేవుని యాజకులం, దేవుని సొత్తు, పరిశుద్ధ జనాంగం, రాజులైన యాజక సమాజం, అలాగే మనం దేవునికి చాలా ప్రియులైనటువంటి వారు. మీరు ఎఫెసీ పత్రిక 5:1 కూడా చూస్తే దేవుని ప్రియులైన పిల్లల వలె, వీఆర్ బిలవర్డ్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైనటువంటి వాళ్ళం మనం. క్రీస్తు త్యాగం యొక్క పవర్, ఆ శక్తి ఎంత స్థాయిలో అంటే మన ప్రస్తుత పరిస్థితి ఎట్లున్నా సరే నిజంగా మారు మనసు పొంది, పశ్చాత్తాప పొంది, ఆయన దగ్గర పాప క్షమాపణ పొందినటువంటి వారు దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైనటువంటి వాళ్ళు, ప్రియమైనటువంటి వాళ్ళు. మన ప్రస్తుత పరిస్థితి ఎట్లున్నప్పటికీ వీఆర్ డియర్లీ లవ్డ్ బై గాడ్. క్రీస్తు యొక్క త్యాగం అంత శక్తివంతమైనది. ఆయన మనల్ని ఎంతో ప్రియమైనటువంటి వ్యక్తులుగా ఆయన చూస్తున్నాడు. అయితే వాళ్ళకు ఒకటి గుర్తు చేస్తున్నాను, మీరెవరో తెలుసా? మీ యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? ఈ లోకంలో మీరు ఎవరు తెలుసా అని చెప్తున్నాడు. ఏంటి? మీరు పరదేశులను, యాత్రికులనై ఉన్నారు. దిస్ ఈస్ ద థర్డ్ టైం, 3వసారి ఈ పత్రికలో రిపీట్ చేస్తున్నాడు. మొదటి అధ్యాయంలో మనం చూస్తాం, తర్వాత అదే అధ్యాయంలో కింద కూడా మనం చూస్తాం, రైట్? ఇప్పుడు మూడవసారి యొక్క విషయంలో మాట్లాడుతున్నాం. మీరు యాత్రికులు, మీరు ఈ లోకానికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు. మీరు ఈ లోకంలోనే ఉన్నారు, కానీ మీ యొక్క నిజమైన పౌరసత్వం పరలోకమందు ఉన్నది. ఈ లోకంలో తాత్కాలికంగానే ఉన్నారు. మనకి 2 ఉన్నాయన్నమాట. ఏంటి? పౌరసత్వాలు 2 ఉన్నాయి. ఈ లోకంలో ఉన్నంత వరకు ఏ దేశానికి చెందితే ఆ దేశం యొక్క పౌరసత్వం, కానీ ఒరిజినల్ ఏంటంటే మనకి పరలోకపు పౌరసత్వం. సో దాన్ని బేస్ చేసుకొని ఈ లోకంలో జీవించాలి మనం. పరలోకపు దృష్టితో భూలోకంలో జీవించాలి. పైనున్న వాటిని వెతుకుతూ ఈ యొక్క లోకంలో మనం ఉండాలి. ఈ లోకంలోనే ఉంటున్నాం, కానీ ఈ లోకం మనది కాదు. ఆ యొక్క కాన్షియస్నెస్ చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా, పేతురు ద్వారా, యోహాన్ ద్వారా ఆయన ఎన్నో విధాలుగా ఈ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. చాలాసార్లు ఇదే మన లోకం అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. ఇది కాదు మన యొక్క లోకం. దిస్ ఈస్ నాట్ అన్ ఇటర్నల్ లైఫ్ కదా. కానీ మనం చాలాసార్లు క్రైస్తవులుగా, విశ్వాసులుగా కూడా ఇదే మన జీవితం, ఈ లోకంలోనే నా యొక్క శాశ్వతమైనటువంటి జీవితం ఉంటుంది అన్నట్లుగా ఉరుకులు పరుగులు అవన్నీ కూడా ఉంటాయి. ఆ నిజమైన లోకం గురించి, అసలైన లోకం గురించి ఎక్కువగా ఆలోచించాం. కాబట్టి మీరు ఇక్కడ యాత్రికులుగా ఉన్నారు, పరదేశులుగా ఉన్నారు. వాస్తవానికి 2 వేరువేరు పదాలు వాడారు. తెలుగులో 2 కూడా ఒకటే అర్థం ఇస్తుంది అనమాట. పరదేశులు, యాత్రికులు. ఆ ఫీలింగ్ ఉందా మనలో? మనం కేవలం ఈ లోకంలో యాత్రికులమే అనేటటువంటి అవగాహన, ఆ కాన్షియస్నెస్ మనలో ఉందా? రిమైండ్ చేస్తున్నాడు దేవుడు. పేతురు పత్రిక ద్వారా మనకు కూడా చెప్తున్నాడు, మనం కొంతకాలమే ఈ లోకంలో ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి కాలంలో శ్రమలు ఉంటాయి. శ్రమలు కొంతకాలమే మనకి ఉంటాయని చెప్తున్నాడు. కాబట్టి మీరు ఏం చేయాలి? గనుక మీరు యాత్రికులుగా ఉన్నారు గనుక, పరదేశులుగా ఉన్నారు గనుక, ఇక్కడ చూడండి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలా ఇంపార్టెంట్. ఏంటది?
ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. సో మొట్టమొదటిగా ఈ యొక్క మనం ఏం చేసి మూర్ఖుల నోరు ముయ్యాలో అనేటటువంటి దానికంటే ముందు పేతురు భక్తుడు ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో, చాలా గందరగోళం ఉన్నటువంటి పరిస్థితుల్లో, అభద్రతా భావం ఉన్నటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నటువంటి విశ్వాసులకి ఆయన ఇచ్చేటటువంటి ఒక హెచ్చరిక, లేకుంటే ఆయన ఇచ్చేటటువంటి ఒక ఆజ్ఞ ఏంటి? ఇక్కడ మీరు ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశల్ని విసర్జించాలి, శరీరాశల్ని విసర్జించాలి, శరీరపు కోరికల్ని విసర్జించాలి. అంటే ఇంకో మాటలో పాపపు ఆశల్ని విసర్జించాలని చెప్తున్నాడు. పాప స్వభావానికి సంబంధించినటువంటి వాటిని మీరు విసర్జించాలి. అసలు యాక్చువల్గా ఇది చాలా, అంటే అటువంటి కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి కంఫర్టింగ్గా ఏదో చెప్తారనుకుంటాం మనం, అవునా? అట్లా లేదు. ఇక్కడ మీరు మొదటి అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండండి, రైట్? దేవునికి పక్షపాతం లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అనేటటువంటిది అక్కడ హెచ్చరించాడు. ఇక్కడ కూడా మనం చూస్తే ఆత్మకు విరోధంగా పోరాడేటటువంటి శరీరాశలను మనం విసర్జించాలి. మంచి మాట, విసర్జించడం. విడిచిపెట్టమని కొన్ని దగ్గరలో ఉంది. విసర్జించడం అంటే ఇంకా దాన్ని మనం ఇంకా టచ్ చేయకూడదు దాన్ని అన్నట్లుగా, అంత స్ట్రాంగ్ పదజాలం అక్కడ వాడబడింది అనమాట. ఈ పోరాటం అనేటటువంటిది వన్ టైం ఈవెంట్ కాదు, ఒక మిలిటరీ టర్మ్ అన్నమాట. ఇప్పుడు మనకి యూక్రెయిన్లో, రష్యా యూక్రెయిన్ దగ్గర యుద్ధం జరగడం మనం చూస్తున్నాం. ఆ యుద్ధ భూమిలో ఎట్లుంటారు? ఇప్పుడు రష్యా ప్రెసిడెంట్ పుతిన్, రైట్, తన యొక్క టార్గెట్ నెరవేరేంత వరకు కూడా సైన్యంతో కంటిన్యూగా పోరాటం అనేటటువంటిది ఉంటుంది, రైట్? ఎప్పటి వరకు ఉంటుందో మనకు తెలియదు. వాస్తవానికి రోమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిసార్లు వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పట్టేదన్నమాట. వాళ్ళు అనుకున్నటువంటి ఆ యొక్క గోల్ వాళ్ళు నెరవేర్చడానికి సంవత్సరం అయినా సరే ఉండి పోరాడి దాన్ని అచీవ్ చేసుకుంటారు. అంటే ఇది ఒక్క టైం కాదు, ఇట్స్ ఎ కంటిన్యూషన్ ప్రాసెస్ అనేటటువంటి ఇక్కడ మనకు చెప్తున్నారు. సో మనకి ఆత్మతో మనం పోరాడడం అనేటటువంటిది, శరీరాశలు పోరాడడం అనేటటువంటిది అది ఎప్పటికీ జరిగేటటువంటి పని అనేటటువంటి మనం తెలుసుకోవాలి. అయితే ఎవరు పోరాడుతున్నారు ఇక్కడ? ఆత్మకు వ్యతిరేకంగా, ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశలను విసర్జించి, శరీరాశలను మనం విసర్జించాలి. సో ఇట్ ఈస్ ఎ కాన్స్టాంట్ బ్యాటిల్. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇటువంటి టఫ్ టైంలో, కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఈ ఆజ్ఞ ఏంటండి? దేవుడు మీకు తోడుగా ఉంటాడు, మీకు ఆదరిస్తాడు, మిమ్మల్ని, మీరేం టెన్షన్ పడొద్దు, ఆయన చూసుకుంటాడు, ఆయన మీకు సహాయం చేస్తాడు అని చెప్పాలి కదా. మీరు ఒకసారి ఆలోచించండి, దీనికి పాపం చేయడానికి లింక్ అనేటటువంటిది ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే పాపం చేసినప్పుడు ఒక వ్యక్తి హై స్పిరిట్లో ఉన్నప్పుడు, అన్నీ వాడికి అంటే డబ్బు, తర్వాత ఫ్రీడమ్, తర్వాత అన్నీ ఉన్నప్పుడు కూడా మనిషి విచ్చలవిడిగా పాపం చేస్తాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా, కష్టమైనటువంటి పరిస్థితుల్లో, డిప్రెషన్లో కూడా మనిషి పాపం వైపు కొనసాగుతాడు. దెర్ ఈజ్ అ హై పాసిబిలిటీ. డిప్రెషన్లో, ప్రతికూలతలో, కష్టమైన సమయాల్లో నా జీవితం ఎట్లుంది అని విసిగిపోయి ఏదో ఒక పాపం చేయడానికి, తను దాంట్లో కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. కొన్నిసార్లు దేవుడి పైన ప్రశ్నలు, లేకుంటే నీపైన నీకే ఏమంటారు బాధ, నీపైన నీకే నిరుత్సాహం, నీపైన నీకే కోపం, దాంతో మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి, అయిపోయింది, ఏం చేస్తాం, ఇంకా ఇంతగానో అయిపోయింది, ఎట్లా మంచిగా ఉంటే ఏంటి, లేకపోతే ఏంటని మనం ఇష్టం వచ్చినట్లు జీవించడానికి అవకాశం ఉంది మనకి. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాం. ముఖ్యంగా వేరే వాళ్ళు నోరు మూయడానికంటే ముందు ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకొని కేర్ఫుల్గా, డిసిప్లైన్గా ఉండాలి అనేటటువంటి ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇంటర్నల్ లైఫ్, అంతరంగిక జీవితం. ఎందుకంటే ఇట్స్ కంటిన్యూషన్ స్ట్రగుల్. మనకు ఆ పోరాటం అనేటటువంటిది ఎప్పటికి ఉంటుంది. ఆత్మ శరీరం అన్నప్పుడు
దేవుని గురించి జీవించాలని మనకు దేవుడిచ్చినటువంటి నూతన స్వభావం మనకి హెచ్చరిస్తుంటే, పాప స్వభావంలో జీవించాలని మనం ఆల్రెడీ ఉన్నటువంటి మన యొక్క లోపల ఉన్న పాప స్వభావం మనకి ఆ యొక్క ఘర్షణ కంటిన్యూగా మనిషి ఫేస్ అవుతూనే ఉంటాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఇక మాటలు మాట్లాడుతున్నారు. రోమా పత్రిక 6వ అధ్యాయంలో ఈ విషయాలు మాట్లాడుతున్నారు. ఒక క్రైస్తవ జీవితంలో ఈ పాపంతో పోరాడడం అనేటటువంటిది పోరాటం, ఇట్స్ వార్ఫేర్. పోరాటం అనేటటువంటిది ఉంటుంది. అనుకోకుండా, అంటే నీకు తెలియకుండానే న్యాచురల్గా మనం మంచి చేయడం, న్యాచురల్గా ఆత్మీయ జీవితం జీవించం. మన ఆత్మీయ జీవితం జీవించాలంటే మనం పోరాటం చేయాలి. వీ హ్యావ్ టు మేక్ డిసిజన్స్. మనం నిర్ణయాలు తీసుకోవాలి, దాని గురించి మనం ఎఫర్ట్ చేయాలి, మనం కొన్ని చాయిసెస్ మనం తీసుకోవాలి. అంతేగాని ఇది ఆటోమేటిక్గా స్వతహాగా జరిగేటటువంటిది కాదు. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత మనకి పోరాటం ఉంటుందని ఎప్పుడు మర్చిపోవద్దు. ఆయన కోసం జీవించడానికి, అలాగే లోకం కోసం జీవించడానికి. కాబట్టి దేని విషయంలో నువ్వు ఎక్కువగా ఈల్డ్ అవుతున్నావు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఏం చేయాలి? పాపపు ఆశల్ని, కోరికల్ని విడిచిపెట్టాలి, విసర్జించాలి, పక్కన పడేయాలి. పడేసిన తర్వాత ఏం చేయాలి, ఎందుకు పడేయాలి అనేటటువంటి ఇక్కడ మాట్లాడుతున్నారు. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో, ఓకే, అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో, దూషించడం, వ్యతిరేకంగా మాట్లాడటం. 3 సార్లు ఈ గ్రీక్ పదం వాడబడింది అన్నమాట న్యూ టెస్ట్మెంట్లో. యాకోబు పత్రికలో, ఇక్కడ ఇంకో నెక్స్ట్ ఇక్కడే ఇదే పత్రికలో వాడబడింది. అంటే వ్యతిరేకంగా మాట్లాడడం, మనల్ని నిందించడం. దూషించడం అంటే నిందించడం మనల్ని. ఆ విషయంలో ఎవరైతే నిందిస్తారో ఆ విషయాల్లో మీరు వారు అంటే అన్ని జనులు మళ్ళా మీ సత్క్రియలను చూసి, మీ సత్క్రియలను బట్టి దర్శన దినమున, అంటే దేవుడు మనల్ని దర్శించినటువంటి రోజున, యూదులకి చాలా ప్రాముఖ్యం. దేవుడు దర్శించినప్పుడు 2 జరుగుతాయి. ఒకటి మేలన్న జరుగుతుంది, లేకుంటే తీర్పన్న జరుగుతుంది. బ్లెస్సింగ్ ఆర్ కర్స్. సో అది మనం యూదులకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన. కాబట్టి దర్శన దినమున, అంటే దేవుడు మనకి దర్శించినప్పుడు, ముఖ్యంగా 2వ రాకడ గురించి ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని మహిమపరచునట్లు వారి మధ్య ఏం చేయాలి? మీరు మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని. అంటే మీరు ఖచ్చితంగా మంచి ప్రవర్తన గలవారిగా ఉండాలి. యు షుడ్ బిహేవ్ గుడ్ లైఫ్ ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఐఎమ్ ప్లీడింగ్ విత్ యూ అంటున్నాడు పేతురు. ఎంత గొప్ప మార్పు వచ్చిందో చూడండి. ఆయన దుడుకు మనిషి, ఒక నాయకుడు, ఒక విప్లవకారుడిలాగా ఉంటాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ సందేశంతో తాకబడిన తర్వాత ఆయన యొక్క గొప్ప మార్పు మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో కూడా సువార్త ప్రకటించినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళందరూ కూడా హృదయం నొచ్చుకొని, ఇప్పుడు ఏం చేయాలి, మేము మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆ విధంగా ఉంటున్నప్పుడు వాళ్ళకి కొన్ని విషయాలు మాట్లాడతారు. మాట్లాడిన తరువాత 40వ వచనంలో, ఇంకను అనేకమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందడానికి హెచ్చరించాను. ఆ తర్వాత యాక్చువల్గా దానికంటే ముందు, క్షమించండి, అక్కడ కూడా వాళ్ళకి హెచ్చరించనని ఉంది కదా, ప్లీడెడ్ అనేటటువంటి మాట అక్కడ వాడబడి, రైట్, ఓకే. అంటే బతిమాలుకుంటున్నాడు, వాళ్ళకి వేడుకుంటున్నాడు, రైట్, వాళ్ళకి ప్రాధేయపడుతున్నాడు. ఆ విధంగా మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క త్యాగం అంత గొప్పది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి మీరు ఈ లోకంలో తాత్కాలికంగా ఉంటారు. రిమెంబర్ దట్. ఆ యొక్క వెలుగులో మీరు ఈ లోకంలో జీవించాలి. యాత్రికులం మనం. ఇది ఇస్ నాట్ పర్మనెంట్. అలాగే రెండవదిగా ఏం చేస్తున్నాం, మనం మన యొక్క పాపపు ఆశల్ని మనం విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టి ఏం చేయాలి? మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉన్నప్పుడు మూర్ఖంగా మాట్లాడేటటువంటి వాళ్ళ నోరు మూయబడుతుంది అంటున్నారు. దట్ ఈస్ ద పాయింట్.
ప్రజలు మన యొక్క సిద్ధాంతాలని తిరస్కరించవచ్చు, ప్రజలు మన యొక్క బోధల్ని తిరస్కరించవచ్చు, ప్రజలు మన యొక్క ప్రసంగాల్ని తిరస్కరించవచ్చు, ప్రజలు మన యొక్క మాటల్ని తిరస్కరించవచ్చు, నిరాకరించవచ్చు. తిరస్కరించవచ్చు అంటే నిరాకరించవచ్చు, కాదు ఇట్లా కాదు కాదు అని అనొచ్చు. కానీ ప్రజలు మన జీవితాన్ని నిరాకరించలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ పీపుల్ టు డినై అవర్ లైఫ్. మన యొక్క జీవితాన్ని నిరాకరించడం అసాధ్యం. మదర్ తెరిసా గారిని ఎవరైనా ఆమె జీవితాన్ని పట్ల నిరాకరించగలరా? కొన్నిసార్లు లాస్ట్ టైం నేను యూట్యూబ్లో అప్పుడప్పుడు, అంటే 2 years బ్యాక్ కొన్ని అంటే స్టడీ చేస్తున్నప్పుడు మదర్ తెరిసా గురించి కూడా ఎవరో పిచ్చి మాటలు మాట్లాడారు. కొన్ని మాటలు మాట్లాడారు, మదర్ తెరిసాని కూడా దూషించారు. ఎంత తెలివిలో చూడండి, ఎంత అజ్ఞానులో, ఎంత మూర్ఖులో మనకు బయటపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా, విశ్వవ్యాప్తంగా ఆమె జీవించినటువంటి జీవితం మామూలు కాదు. రైట్? అట్లాంటి పరిస్థితుల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి, ఆమెకి డిఫెండ్ చేసింది ఎవరో తెలుసా అండి? క్రైస్తవ సమాజం కాదు, క్రైస్తవేతర సమాజం. వేరే వాళ్ళు బయటకు వచ్చారు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకేం తెలుసు అన్నట్లుగా. ఒక మంచి జీవితాన్ని జీవించినప్పుడు మనం డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనల్ని మనం డిఫెండ్ చేసుకోవడానికి శత ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అవసరం లేదు అనేటటువంటి మనం తెలుసుకోవాలి. మంచి జీవితాన్ని మనం జీవిస్తే చాలు. ఇట్లానే ఒక ఇంటర్నేషనల్ సెమినార్లో ఏం జరిగింది? మదర్ తెరిసా కూడా ఆ యొక్క సెమినార్లో పాల్గొనడం జరిగింది. అమెరికా ప్రెసిడెంట్ కూడా ఆ యొక్క సభలో ఉన్నాడు. ఆమె అబార్షన్ గురించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడింది. మాట్లాడినప్పుడు అక్కడున్నటువంటి ఇంటర్వ్యూ చేసినటువంటి వాళ్ళు అమెరికా ప్రెసిడెంట్కి ఆ యొక్క మదర్ తెరిసా గురించి ఇట్లా చెప్పింది కదా, నువ్వేం చెప్పలేదు, దానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదు, దానికి ఏం సమర్థించలేదు, సంథింగ్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఆయన యాక్చువల్గా అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ సెక్యులర్ పార్టీ, రిపబ్లికన్ తర్వాత వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ అబార్షన్ని అగ్రీ చేసేటటువంటి పార్టీ. ఆ ప్రెసిడెంట్ చెప్పినటువంటి మాట ఏంటంటే, అంత గొప్పగా జీవించినటువంటి జీవితానికి వ్యతిరేకంగా నేను ఏం మాట్లాడాలి అన్న. హౌ కెన్ ఐ స్పీక్ అగైన్స్ ఎ లైఫ్ దట్ ఈస్ సో వెల్ లివ్డ్ అనేటటువంటి మాట అమెరికా ప్రెసిడెంట్ నోట్లోంచి వచ్చింది. కాబట్టి దయచేసి మనల్ని మనం సమర్థించుకోవడానికి మనం ప్రయత్నించవద్దు. ప్రజల ఒపీనియన్స్ని మనం ఆపలేం, ప్రజల యొక్క ఆలోచనల్ని మనం ఆపలేం, ప్రజల యొక్క దుష్ప్రచారాన్ని మనం ఆపలేం. ప్రజలు అజ్ఞానంగా, మూర్ఖంగా ఆలోచించే లేకుంటే మాట్లాడే మాటల్ని నువ్వు నేను ఆపలేం మనం. కానీ మన జీవితాన్ని వాళ్ళు కాదనలేరు. కాబట్టి మనం సరైనటువంటి జీవితం జీవిస్తే చాలు. సో దేవుడు చెప్పాడు చూడండి, నెక్స్ట్ అక్కడ ఏమంటున్నాడు? ఈ విధంగా మీరు మీ విధంగా జీవించి అజ్ఞానంగా మాట్లాడేటటువంటి మూర్ఖుల నోరు. చూడండి, ఇక్కడ మూర్ఖులు అనేటటువంటి వాళ్ళు ఎవరు? అజ్ఞానంగా మాట్లాడేటటువంటి, జ్ఞానం లేకుండా మాట్లాడేవారు, ఆలోచించకుండా మాట్లాడేవారు, అర్ధరహితంగా మాట్లాడేటటువంటి, అనాలోచితంగా మాట్లాడేటటువంటి వాళ్ళ నోరు మూయట దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం ఏంటి మన జీవితంలో? మన జీవితం ద్వారా, మంచి జీవితం ద్వారా అజ్ఞానంగా మాట్లాడే మూర్ఖుల నోరు మనం మూయాలి. అంతేగాని వాళ్ళని కన్విన్స్ చేయాలి, వాళ్ళని ఒప్పించాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకోకూడదు అని మీరు శత ప్రయత్నాలు చేశారంటే మీ జీవితం మీ అంత నా అంత దయనీయమైనటువంటి పరిస్థితి ఇంకేది కూడా ఉండదు. కాబట్టి దీని గురించి మనం ఆలోచించేయాలి. రైట్? మంచి జీవితాన్ని మనం జీవించాలి. అట్లా అని మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు ఐ డోంట్ హ్యావ్ టు డిఫెండ్ మై సెల్ఫ్, ఓకే, నా జీవితమే సాక్ష్యం అని చెప్పాలని కాదు. అక్కడ న్యాయపరమైన, చట్టపరమైన, అవసరమైనప్పుడు డిఫెండ్ చేసుకోవాల్సినప్పుడు వీ కెన్ డూ దట్. యేసుక్రీస్తు జీవితంలో, పౌలు జీవితంలో ఇవి చాలా క్లియర్గా మాట్లాడచ్చు, క్లియర్గా చూడొచ్చు, స్పష్టంగా చూడొచ్చు. పిలాతు ఆశ్చర్యపోతాడు, నువ్వు సమర్థించుకోవాలి. ప్రధాన యాజకుడు ఆశ్చర్యపోతాడు, ఏం మాట్లాడవా?
ఐ డోంట్ హ్యావ్ టు స్పీక్. అవసరమైనప్పుడే మాట్లాడుతున్నాను. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి, అంటే ఇతరులు నన్ను వ్యతిరేకంగా మాట్లాడారు కాబట్టి వాళ్ళకి నేను ఎట్లయినా సరే రుజువు చేసుకోవాలి అని నువ్వు ఏదో ప్రయత్నం చేయడానికి నువ్వు ప్రయత్నించవద్దు. మంచి జీవితం జీవించు చాలు. ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈ సందర్భంలో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని జనులు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఈ యొక్క నింద, ఈ దూషణ, ఇట్ ఈస్ ఎ ఫాల్స్ అక్యూజేషన్. తప్పుడు నింద, తప్పుగా లేకుంటే అవగాహన చేసుకోవడం అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి వారిని ఏ విధంగా వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు? వాళ్ళని నరమాంస భక్షకులు అని తప్పుగా అర్థం చేసుకున్నారంట. ఎందుకు? ప్రభు వల్ల తినేవాళ్ళు కదా. ప్రభు వల్ల అంటే వాళ్ళ దృష్టిలో ఏంటి? నా శరీరం తిని నా రక్తం త్రాగితేనే నాలో శిష్యుడు అని చెప్తారు. ఆ మాటల్ని వాళ్ళు లిటరల్గా అర్థం చేసుకొని వాళ్ళు చేయకపోయినా సరే వీళ్ళు క్యానిబల్స్, నరమాంస భక్షకులు వీళ్ళు అని వాళ్ళ పైన తప్పుగా దూషణ మాటలు మాట్లాడేవాళ్ళు, నిందల మాటలు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు సహోదరులను పిలుచుకొని చాలా ఆప్యాయంగా ఒకరికొకరు పవిత్రమైన ముద్దు పెట్టుకునేటటువంటి వాళ్ళు. కాబట్టి వీళ్ళలో విచ్చలవిడి అనే జీవితం అనేటటువంటిది ఉంది అనేసి వాళ్ళని దూషించేటటువంటి వాళ్ళు మొదటి శతాబ్దపు క్రైస్తవులు. అలాగే వాళ్ళు హేతువాదులు, వీళ్ళకి విగ్రహాలు పూజించరు, వీళ్ళు ఆ కైసర్ని పూజించరు, చక్రవర్తిని పూజించరు, కాబట్టి వీళ్ళకి దేవుడు అంటే లెక్కలేదు అనేటటువంటి విధంగా వాళ్ళకి మతపరంగా కూడా వీళ్ళు దేవునికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు, హేతువాదులు అనేటటువంటి నింద కూడా వేయడం జరిగింది. కానీ కాలక్రమేణా మనం చూసుకున్నప్పుడు ఈ అన్ని జనుల్లో ఉన్నటువంటి చక్రవర్తి, రోమా చక్రవర్తి వాళ్ళ పైన వేసినటువంటి నింద ఏంటి తెలుసా? ఈ 3 కాదు. ఆయన వేసింది ఏంటంటే వీళ్ళు అజ్ఞానులు, అమాయకులు అనేటటువంటి నింద వేశాడు అనమాట. అర్థమవుతుందా? అంటే ప్రజలు మంచి చేసినా సరే తప్పుగా అర్థం చేసుకుంటారు, కానీ ఒక టైంలో అది ప్రూవ్ అవుతుంది. చూడండి, మనకి కష్టమైనప్పుడు కష్టాలు పోతాయని చెప్పడం లేదు ఇక్కడ. దెర్ ఇస్ నో ప్రామిస్. మీ కష్టాలన్నీ పోతాయి, మీ దుఃఖాలన్నీ ఆగిపోతాయి అనేటటువంటి ప్రామిస్ లేదు. కష్టాల్లో, ఇబ్బందుల్లో, దుఃఖంలో ఏం చేయాలి? మంచి జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను. గుడ్ లైఫ్, మంచిగా ఉండండి, సత్ప్రవర్తన యుక్తంగా ఉండండి. దట్స్ అన్ ఎంఫసిస్ ఇన్ ద టైమ్ ఆఫ్ క్రైసిస్. కష్ట సమయాల్లో మనం చేయాల్సినటువంటి పని మంచిగా జీవించడం. అయితే పేతురు మంచిగా జీవించాలి, సత్యంతో జీవించాలి, సత్ప్రవర్తన ఉండాలి అన్నప్పుడు ఏ మంచి గురించి మాట్లాడుతున్నాడు? సమాజ సేవ గురించి మాట్లాడుతున్నాడా? సాంఘిక సేవ గురించి మాట్లాడుతున్నాడా? పేదలకు అన్నదానం చేయడం గురించి మాట్లాడుతున్నాడా? మంచి అన్నప్పుడు ఏంటి? సత్ప్రవర్తన అన్నప్పుడు ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? వాట్ ఈస్ ద మేజర్ ఎంఫసిస్ ఆఫ్ పీటర్? పేతురు జీవితంలో దేని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు? మంచి 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 అన్నప్పుడు ఆయన జీవితంలో, ఆయన బ్యాక్గ్రౌండ్లో, లేకుంటే ఆయన పత్రికల్లో దేని గురించి ఆయన ఎక్కువగా చెప్తున్నాడు తెలుసా అండి? నువ్వు నేను అనుకునే మంచి జీవితం గురించి కాదు. ఇప్పుడు చెప్పబోయేటటువంటి ఈ యొక్క విషయం, పరిశుద్ధాత్ముడు పేతురు ద్వారా చెప్పినటువంటి విషయం చాలా కష్టతరమైనది, చాలా తప్పుగా అర్థం చేసుకున్న పడినటువంటి విషయం. అర్థమవుతుందా? పేతురు చెప్పబోయేటటువంటి ఈ మంచి, ఏ సత్ప్రవర్తన చాలా టఫ్. ఇంకో మాటలు చెప్పాలంటే మానవ రకంగా దాని గురించి మనకి ఎన్నో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు అది మంచి క్రియ అని మనం అనుకోం. ఇది మంచి, ఇది సత్ప్రవర్తన అని మనం అనుకోం. ఏంటి, ఏ మంచి గురించి మాట్లాడుతున్నారు చూడండి. మీరు కనుక 13వ వచనంలో కనుక చూసినట్లయితే 12వ వచనంలో మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను అన్నాడా? సో అని తర్వాత వెంటనే 13వ వచనం చూడండి. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నిమిత్తమై లోబడి ఉండుడి. యాక్చువల్గా మనుషులు నియమించు అనేటటువంటి దానికంటే మనుషుల యొక్క అధికారాలకి, దేవుడు మనుషులకు ఇచ్చినటువంటి అధికారం, ప్రతి అధికారానికి మనం లోబడి ఉండాలి, ప్రభు నిమిత్తం లోబడి ఉండాలని చెప్పి, రాజు అందరికీ అధిపతి అంటే రాజు గురించి మాట్లాడుతున్నాడు.
నాయకులు, రాజు కింద ఉండేటటువంటి నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులు మెప్పుకలు చేయుటను రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండడి. ఏలయనగా, అండర్లైన్ దట్ వర్డ్. ఆ పదం చాలా కీలకమైన పదం. ఇట్ ఈస్ ద మేజర్ కీ వర్డ్ ఇన్ దిస్ పీటర్. ఈ యొక్క పత్రికలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పదం. ఏలయనగా, పైన ఏం మాట్లాడుతున్నాడు? మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి అని బతిలో ఆడుకుంటున్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడు? రాజుకి లోబడ్డం అనేటటువంటి మైండ్ చెప్పిన తర్వాత ఏలయనగా, ఎందుకంటే ద పర్పస్ ఇస్ గివెన్. ఎందుకంటే మీరు ఎట్లు పైన చెప్పిన విధంగా ఆ మంచి క్రియ ఏంటి? అక్కడ లోబడి ఉండడం అనేటటువంటి దాని గురించి చెప్తున్నాడు. మీరు ఈ విధంగా లోబడి ఉండడం వలన, లోబడ్డం ద్వారా మీరు చేసేటటువంటి మంచి పని వలన ఏమవుతుందండి? అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని యొక్క చిత్తం అంటున్నాడు. చాలా షాకింగ్ న్యూస్ మనకి, రైట్? మంచి అనగానే మనందరం అంతా మన మంచిగా అని ఎంజాయ్ చేస్తున్నామేమో, రైట్? ఏంటి మంచి? ఏ మంచి గురించి మాట్లాడుతున్నాడు? స్పీకింగ్ అబౌట్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ థింగ్ ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలోనే అత్యంత ప్రాముఖ్యమైన, కష్టతరమైన, మిస్అండర్స్టాండ్ చేయబడినటువంటి ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటది? సబ్మిషన్, లోబడి ఉండడం గురించి మాట్లాడుతున్నాడు. ఎంతగా ఆ యొక్క థీమ్ కంటిన్యూ చేశాడంటే, మనం ఒకసారి 18వ వచనం కనుక చదివితే, పనివారులారా అనేటటువంటి మాట చెప్పి వాళ్ళకి మీరు లోబడాలి అనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు అని చెప్తున్నాడు. 3వ అధ్యాయం 5వ వచనంలో అటువలే పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు కూడా తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత అని మాట్లాడుతున్నాడు, రైట్? అలాగే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కనుక గమనించినట్లయితే ఇక్కడ చూస్తే మనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. ఏ విషయాన్ని మాట్లాడుతున్నారు తెలుసా అండి? వర్క్ ప్లేస్లో, ఇంట్లో, అలాగే సంఘంలో మీరు చేయవలసినటువంటి మంచి పనులు. ఏ ప్రవర్తన అయితే మూర్ఖులు నోరు ముయ్యాలనుకుంటుందో ఆ ప్రవర్తన కేవలం నువ్వు నేను అనుకునేటటువంటి జనరల్ గుడ్ వర్క్స్ గురించి మాత్రం కాదు. ఇక్కడ ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు? ఇటువంటి కష్టమైనటువంటి సమయంలో మీరు లోబడి ఉండండి అని మాట్లాడుతున్నాడు. అది మంచి పని. ఇక్కడ హ్యాపీయా, టఫా, కష్టంగా అనిపిస్తుందా? దట్ ఈస్ వాట్ జీసస్ సెడ్. ఎందుకు ఇది మంచి క్రియ అయిపోయింది ఇక్కడ అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓకే, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దానికంటే ముందుగా మనం ఏం చూడాలంటే, ఈ లోబడ్డం అనేటటువంటిది ఈజీయా, కష్టమా? కష్టం, రైట్? రెండోది, లోబడ్డం అనేటటువంటిది చాలా తక్కువ విలువైనటువంటిదిగా మనం చూస్తాం. చాలామంది స్త్రీలు మేమే లోబడాలా మా పురుషులకి లోబడాలని ఉంది కదా. విశ్వాసులు ఏమనుకుంటారు? సంఘస్థులకి మేము లోబడాలా అంటే మేము వాళ్ళ క్రింద ఉన్నామా? వాళ్ళకంటే క్రింది స్థాయిలో మేము ఉన్నామా? వాళ్ళకంటే మేము తక్కువ? మేము లోబడ్డం ఏంటి? మేము వాళ్ళు సేమ్ కదా, సమానం కదా, వాళ్ళకి మేము లోబడ్డం ఏంటంటే కొంతమంది లోబడరు కూడా. బైబుల్ చెప్తుంది మీరు లోబడాలని చెప్తుంది. అసలు భార్య భర్తల దగ్గర, తల్లిదండ్రుల పిల్లల దగ్గర, సంఘంలో, వీటన్నిటికంటే ఇంకా అన్నిటికంటే కష్టతరమైనది ఎక్కడ తెలుసా అండి? పని ప్లేసెస్లో, రైట్? యజమానులకి ఈ లోబడి ఉండాలి అంటే దానికంటే ఇంకా టఫెస్ట్ థింగ్ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పని ప్లేసెస్ కంటే ముందు, దానికంటే ముందు ఇంకో ప్లేస్ గురించి చెప్పాడు. ఇక్కడ రాజు గురించి మాట్లాడుతున్నాడు, చక్రవర్తి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ భయంకరమైనటువంటి చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో జరిగినటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తే షాక్ అవుతాం. అది నెక్స్ట్ మనం 18వ వచనం నుంచి దాని గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మనుష్యులు నియమించు కాదు, మనుష్య అధికారాలకి, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి అధికారాలన్నిటికీ మనం లోబడాలి అని చెప్తున్నాడు. ఇంకో మాట, దట్ ఈస్ ద గుడ్ థింగ్ అని చెప్పిన తర్వాత చక్రవర్తి రాజు గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత మనం ఎంప్లాయీస్, అమ్మయ్య పని మానేసిన అని కొంతమంది హ్యాపీగా ఉన్నారేమో, ఏదో ఒక పని తర్వాత చేయాలి కదా, రైట్? తర్వాత స్త్రీలకి
తర్వాత సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు, మిగతా లేఖనాల్లో విశ్వాసులు నాయకులకి, ఆ తర్వాత నాయకులుగా ఉన్న వాళ్ళు దేవునికి, యజమానులు ఎవరికి లోబడాలనేటటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు నియమించిన మానవ అధికారాలన్నిటికి కూడా మీరు లోబడి ఉండండి, అది మంచి పని అని చెప్తున్నాడు ఇక్కడ. దట్ ఈస్ ద గుడ్ వర్క్. ఆ విధంగా మీరు చేయడం వల్ల మూర్ఖుల నోరు, ఎవరు వీళ్ళపైన నిందలు వేసింది? ఇప్పుడు ఎవరు మూర్ఖంగా మాట్లాడుతున్నారు? ఎవరు అజ్ఞానంగా మాట్లాడుతున్నారు? చక్రవర్తి, ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు, అన్యజనులు, కామన్ పీపుల్, వీళ్ళందరూ కూడా క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడుతారు. సో ఇది ఒక గుంపు గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. కానీ ఇక్కడ పేతురు భక్తుడు ఆ గుంపు నుంచి ఇండివిజువల్ లైఫ్ తర్వాత తీసుకెళ్తూ ఉంటాడు అన్నమాట. ఇంకా ఏ పత్రికలో కూడా లేనట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితాన్ని మనకు ఒక మాదిరిగా ఈ యొక్క పత్రికలో చూపిస్తారు. కల్లారా చాలా సన్నిహితంగా గమనించినటువంటి యేసయ్య జీవితం గురించి అక్కడ పేతురు భక్తుడు తీసుకొని ఒక ఎగ్జాంపుల్గా వాడుకుంటాడు. మిగతా దగ్గర ఎగ్జాంపుల్గా కంటే ఎక్కువగా ఆయన ప్రాయశ్చిత్తం గురించి మాట్లాడతారు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎట్లా విమోచించారు, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎట్లా కనికరించారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా త్యాగం చేశారు అని మాట్లాడతాడు. మిగతా పత్రికల్లో, పౌలు పత్రికలైనా పేతురు పత్రికలు ఎక్కడైనా సరే, పేతురు పత్రికలు ఇక్కడ కాదు, దీనికంటే రెండో పత్రిక. కానీ ఇక్కడ మనం మేజర్ ఎంఫసిస్ ఏం చూస్తున్నామంటే ఆయన ఒక ఉదాహరణగా తీసుకున్నాడు అనమాట యేసయ్య జీవితాన్ని. లోబడ్డం గురించి మీరు అంత అనుకుంటున్నారు కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లోబడి మనకు ఒక మాదిరిగా చూపించి వెళ్ళాడు. అది మనకి మోటివేషన్. స్త్రీలకైనా, పనిచేసేటటువంటి వాళ్ళకైనా, లేకుంటే రాజు కింద ఉన్నటువంటి వారికైనా, ఎవరికైనా సరే లోబడేటటువంటి దానికి మోటివేషన్ ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు దాని యొక్క విలువని, అంటే ఆయన లోబడ్డం ద్వారా, లోబడ్డం అనేటటువంటిది క్రింది స్థాయి పని కాదు, లోబడ్డం అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనది అనేటటువంటి దాన్ని ఆయన నిరూపించాడు, రుజువు చేశాడు, చూపించి వెళ్ళాడు. యేసయ్య మనకి ఎన్ని విషయాల్లో ఆయన మాదిరిగా ఉన్నాడో మనకు తెలుసు. రైట్? మీరు కనుక లూకా సువార్త 2:51 చూస్తే తల్లిదండ్రులకి ఆయన, మానవ తల్లిదండ్రులకి ఆయన లోబడి ఉన్నాడు. వాళ్ళకంటే జ్ఞానంలో ఎక్కువ, శక్తిలో ఎక్కువ, పరిపక్వతలో ఎక్కువ, అన్ని కోణాల్లో అసలు ఆయనతో పోల్చలేనటువంటి జీవితం తల్లిదండ్రులు, కానీ వాళ్ళకి లోబడి ఉన్నాడు. అలాగే త్రిత్వంలో నిన్న రోజున మాకు హార్ట్ డిస్కషన్ అయింది. త్రిత్వంలో సమానమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో ఆయన ఉన్నప్పుడు తండ్రికి లోబడి ఆయన జీవించాడు. ఎంతగా అంటే శిలువ మరణం పొందినంతగా ఆయన జీవించాడు. అలాగే హ్యూమన్ అథారిటీస్, ఆయన కాలంలో ఉన్న ప్రధాన యాజకులకి, రాజులకి, గవర్నర్స్కి ఆయన లోబడినటువంటి జీవితాన్ని ఇక్కడ పేతురు భక్తుడు మనకి చెప్తున్నాడు. కాబట్టి లోబడ్డం అనేటటువంటిది క్రింది స్థాయి పని కాదు, లోబడ్డం అనేటటువంటిది బలహీనమైనది కాదు, లోబడ్డం అనేటటువంటిది గ్రేటెస్ట్ వర్చ్యూ. అసలు లోబడ్డం అనేటటువంటిది లేకపోతే జీవితమే లేదు. నువ్వు నేను సేఫ్గా ట్రావెలింగ్ చేయలేము. అసలు లోబడ్డం అనేటటువంటిది లేకపోతే అసలు మనం మ్యూజిక్ కూడా ప్లే చేయలేము. నేను ఇంటర్లోడ్ ఇట్లా ఆపిన తర్వాత మీరు పాడాలి అని ఆయన అంటే నేనెందుకు నీ మాట వినాలి అన్నా అనుకోండి, అయిపోయా, కథం. లోపడకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ కుర్చీలు ఇక్కడ కూర్చో, ఇది మార్కెట్లో ఉంటుంది. ఇక్కడ ఎవ్రీవేర్, కుటుంబంలో అయినా, వ్యవస్థల్లో అయినా, దేశంలో అయినా, సమాజంలో అయినా, ఎక్కడైనా సరే ఒక ఆర్డర్ అనేటటువంటిది ఉండాలంటే, క్రమం ఉండాలంటే ఈ సబ్మిషన్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. సబ్మిషన్ అనేటటువంటిది లేకపోతే దెర్ ఇస్ నో ఆర్డర్. మనం అనుకుంటాం మనం జీవించలేం, లైఫ్ ఈజ్ అన్లివబుల్, ఇంపాసిబుల్, అసాధ్యం, గందరగోళం. కానీ మరి వీళ్ళకెందుకు చెప్పాడు? అది ఒక మంచి క్రియగా ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళు కూడా కొన్ని విషయాలు, మేమెందుకు లోబడాలి అనేటటువంటి విషయంలో వీళ్ళు వచ్చారన్నమాట. అర్థమవుతుందండి?
యూదులుగా క్రైస్తవులుగా అయినటువంటి వీళ్ళకి కూడా కొన్ని అపోహలు ఉన్నాయి, కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి మేమెందుకు లోబడాలి అనేటటువంటి కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే మీ పైన ఉండేటటువంటి నాయకులు ఫారినర్స్ ఉండకూడదు అనేటటువంటి మాట ఉంటుంది. అంటే వేరే వాళ్ళు అన్యులు మీ పైన అధికారం చేయడానికి వీలు లేదంటారు. సో ఇప్పుడు వీళ్ళ పైన ఎవరున్నారండి? అన్యులు ఉన్నారు, రైట్? అది సహించలేకపోతున్నారు, అది తట్టుకోలేకపోతున్నారు. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వారుగా వీళ్ళు ఉన్నారన్నమాట. సో లోబడ్డం అనేటటువంటిది కూడా మిలిటరీ టర్మ్గా అలాగే నాన్ మిలిటరీ టర్మ్గా కూడా వాడబడ్డం జరిగింది, రైట్? లేకుంటే మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే లోబడ్డం అనేటటువంటిది విధేయత కాదు. అది మీరు దయచేసి ఆ యొక్క వ్యత్యాసాన్ని మీరు మీ మనసులో పెట్టుకోండి. లోబడడం అంటే విధేయత కాదు. విధేయతకు నడిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఒబీడియన్స్. ఎందుకంటే నేను అందరికీ లోబడాలంటే ఇప్పుడు వాళ్ళు చెప్పిందంతా నేను చేయాలా? మరి నేను చేస్తే ఎట్లా? అన్ని విషయాల్లో ఎప్పటికీ లోబడి ఉండాలా? అన్ని విషయాలు ఎప్పటికీ లోబడి ఉండాలా అంటే లోబడాలి. అన్ని విషయాల్లో వాళ్ళు చెప్పిందల్లా నేను చేయాలా అంటే చేయకూడదు. అది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యత్యాసం, రైట్? మరి లోబడ్డం అంటే ఏంటి? వాలంటరీ అంటే స్వతహాగా మనల్ని మనం తగ్గించుకొని వాళ్ళు చెప్పిన దాన్ని చేయడానికి మనకు ఉండేటటువంటి మనసు. ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, మనకు దేవుడు ఇచ్చినటువంటి అధికారాలు కొన్ని ఉన్నాయి కదా, ఆ అధికారాలని మనం గౌరవిస్తూ ఇష్టపూర్వకంగా వాళ్ళు చెప్పింది చేయడానికి ఆ యొక్క వినయపూర్వకంగా ఉన్నటువంటి ఒక యాటిట్యూడ్ గురించి మాట్లాడతారు. దట్ ఈస్ సబ్మిషన్. దయచేసి అర్థం చేసుకోండి. సబ్మిషన్ అంటే రెబెలియస్ యాటిట్యూడ్ కాదు. ఇష్టపూర్వకంగా దేవుని యొక్క అధికారాన్ని గౌరవించి ఆ అధికారం ప్రకారంగా జీవించడానికి మనల్ని మనం సమర్పించుకోవడం. కానీ ఆ విధంగా చేసిన పరిణామంలో మనకున్నటువంటి అధికారులు వాళ్ళు ఎవరైనా సరే, ఇంట్లో భర్తలైనా, సంఘంలో నాయకులైనా, సమాజంలో ఉన్నటువంటి నాయకులైనా, ఎవరైనా సరే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కనుక చెప్పినట్లయితే వాళ్ళకి మనం విధేయత చూపించాల్సిన పని లేదు. దయచేసి అర్థం చేసుకోండి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్పేటటువంటి ఎవరి మాట కూడా నేను వినవలసిన అవసరం లేదు. ఓకే, అది మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి. కానీ దేవుడిచ్చిన ప్రతి అధికారానికి లోబడి ఉండాలి. విధేయత అవసరం లేదన్నంత మాత్రాన్ని ఇష్టం వచ్చినట్లుగా బిహేవ్ చేయమని అర్థం కాదు. అక్కడ నాకు నువ్వు చెప్పినవన్నీ వినాలని నాకు ఏం లేదు, అక్కడ రాసి లేదనేసి ఇష్టం వచ్చినట్లుగా భర్తకి గౌరవం లేకుండా మాట్లాడమని కాదు. మీ నాయకులకి, మీ యొక్క యజమానులకి అట్లా మాట్లాడమని, దురుసుగా మాట్లాడమని అర్థం. ఒక మంచి యాటిట్యూడ్తో మనం ఆ విధంగా చేయాలి, రైట్? కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్రతి అధికారం కూడా ఇక్కడ చూస్తే మనం బైబిల్లోనే, కేవలం బైబిల్లోనే గవర్నమెంట్కి లోబడాలి అనేటటువంటి ఆజ్ఞ ఉంది. నాకు తెలిసి మరి ఇతర మత గ్రంథాల్లో ఇంత స్థాయిలో మన యొక్క పని స్థలాలలో ప్రభుత్వానికి లోబడి ఉండాలి అనేటటువంటిది ఎక్కడ కూడా లేదు. గౌరవం చూపించాలని ఎక్కడ కూడా లేదు. ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. మన యొక్క ప్రభుత్వానికి, మన యొక్క దేవుడు నియమించినటువంటి అధికారానికి మనం లోబడి ఉండాలని చాలా క్లియర్గా, స్పష్టంగా లేఖనం చెప్తుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పండి. మనం ఉండని ఇప్పుడు డెమోక్రసీలో ఉన్నాం మనం. కానీ అప్పుడున్నటువంటి కాలం ఏంటి తెలుసా? ఆటోక్రసీ. అంటే ఏంటి? రాజు చెప్పిందే వేదం. ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. నెక్స్ట్ వీక్లో నేను మీకు అది చెప్తాను. ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా మనం వాళ్ళకి కూడా లోబడి ఉండాలి అనేటటువంటి పాయింట్ ఇక్కడ చెప్తాను. ప్రతి ఒక్క అధికారం కూడా దేవుడు అనుగ్రహించాడు, కాబట్టి మనం గౌరవించాలి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడదు. మేము ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు ఎవరైనా మాకు అడ్డొస్తే రే ఏందిరా ఇట్లా అని అన్నాను అనుకోండి, డాన్ వెంటనే ఏమంటాడు తెలుసా? నాన్న
ఆయనకన్నా నువ్వు ఏజ్లో పెద్దనా కాదా, నీకన్నా చిన్నోడా పెద్దోడా అని అడుగుతాడు. మంచి క్వశ్చన్ వేస్తారు. అంటే పెద్దోడైతే అట్లా అనొద్దని, రైట్? గౌరవించాలి కదా, వాళ్ళని గౌరవపూర్వకంగా మాట్లాడాలి కదా, పెద్దవాళ్ళని గౌరవించాలి, లోబడి ఉండాలని ఉంటుంది కదా. నెక్స్ట్ వస్తుంది మనకి 5th చాప్టర్. కాబట్టి మనం ఈ విషయంలో చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి లోబడినటువంటి జీవితం ద్వారా మూర్ఖుల యొక్క నోరు ముయ్యాలి. ఎవరి మూర్ఖులు? రాజు అనే మూర్ఖుడు, అంటే అందరు రాజులు మూర్ఖులు కాదు. మన యొక్క పనివారులు అంటే మన ఎంప్లాయర్స్, మూర్ఖులైన ఎంప్లాయర్స్, మన తోటి నేబర్స్, మన యొక్క భర్తలు, మూర్ఖులైన మన భర్తలు. కొంతమంది మూర్ఖంగా ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి, అందరికి కాదు, మనందరం కాదు, మూర్ఖులైన భర్తల యొక్క నోరు ముయ్యాలంటే వాళ్ళకి లోబడి వాళ్ళకి జీవించాలని ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఉంది. ఆ తర్వాత మిగతా వాళ్ళు, రైట్, తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా మాట్లాడేటటువంటి వాళ్ళు నోరు మోయడం దేవుని చిత్తం. అది ఏ విధంగా చేయాలి అంటే ఆయన చెప్పినట్లుగా మనం జీవించడం, ఆ గౌరవపూర్వకంగా మనం వాళ్ళ 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 పట్ల ఒక మంచి యాటిట్యూడ్ మనం కలిగి ఉండడం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి నెక్స్ట్ వీక్ డీటెయిల్డ్గా ఒక్కొక్కటి మనం డీల్ చేయబోతున్నాం, లోబడ్డం గురించినటువంటి విషయాలు. ఓకే, లోబడ్డం అనేటటువంటిది ఏంటి? యాటిట్యూడ్, నాట్ ఒబీడియన్స్, రైట్? మనం కనుక పాత నిబంధనలో కొత్త నిబంధనలో చూసుకున్నప్పుడు ఫరో కాలంలో ఫరో ఆజ్ఞ ఇస్తాడు. ఏమని ఆజ్ఞ ఇస్తాడంటే మగపిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇస్తాడు. కానీ అక్కడ హెబ్రీ మిడ్ వైఫ్స్ అంటే వాళ్ళు ఎవరు? పని చేసేటప్పుడు గర్భ సమయంలో పిల్లలు పుట్టేటప్పుడు అంటారు కదా, దాదీలు, రైట్? వాళ్ళు ఫరో మాట వినలేదు, దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేశాడు. అదే పాత నిబంధనలో నెబుకద్నెజర్ ఆజ్ఞ ఇచ్చినప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు కూడా మేము మా దేవునికి వ్యతిరేకంగా ఈ పని చేయలేమని చెప్తారు. దానియేలు కూడా ప్రార్థన చేయొద్దన్నప్పుడు ప్రార్థన చేస్తే ఎటువంటి శిక్ష అయినా భరించడానికి రెడీ ఉన్నాడు, కానీ ఆయన రాజు మాట అక్కడ వినలేదు. న్యూ టెస్టిమెంట్లో కూడా అపోస్తలుని వాళ్ళు పిలిపించి మీరు ఈ నామంలో ప్రకటించొద్దంటే దేవుడి మాట వినాలా, మీ మాట వినాలా, మీరే యోచించుకోండి అనేసి చెప్తారు అన్నమాట. కాబట్టి చాలా క్లియర్, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ఏ అధికారానికి మనం విధేయత చూపించాల్సిన పని లేదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతి అధికారానికి కూడా మనం లోబడి ఉండాలి. చూసారా, ఇంట్రెస్టింగ్, రైట్? ప్రతి అధికారానికి, ప్రతి మానవ అధికారానికి మనం లోబడి ఉండాలి, ఇంక్లూడింగ్ గవర్నమెంట్. అందుకే ట్రాఫిక్ పోలీస్ని మనం గౌరవించాలి, మామూలు పోలీసుని గౌరవించాలి, ఎంఆర్ ఆఫీస్ని గౌరవించాలి, రేషన్ కార్డ్ డీలర్ని గౌరవించాలి. అంటే గౌరవపూర్వకంగా మన పంచాలి. యాక్చువల్గా అది నేను చెప్పి ముగిస్తాను, సారీ. అక్కడ ఏమనుందని 4 విషయాలు మాట్లాడతాడు అక్కడ. అందరినీ సన్మానించండి అని చెప్తున్నారు, రైట్? అందరినీ సన్మానించాలి, సహోదరుల్ని ప్రేమించాలి, దేవునికి భయపడాలి, రాజుని సన్మానించాలి. రాజుతో వచ్చి రాజుతో ఎండ్ అయిపోయింది, రైట్? రాజుని సన్మానించాలి, గౌరవపూర్వకంగా వాళ్ళతో మాట్లాడాలి, గౌరవపూర్వకంగా వాళ్ళకి మనం చేయవలసింది వారికి చేయాలి. ముఖ్యంగా మన మాట తీరులో ఆ విధంగా ఉండాలి. అందరినీ కూడా సన్మానించాలని రాయబడి రాశారు. చూడండి, ఇక్కడ అందరినీ సన్మానించాలి, అందరికి కూడా, ప్రతి ఒక్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ దే ఆర్, వాళ్ళు ఎవరైనా సరే, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఎవరైనా సరే వాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి, వాళ్ళని సన్మానించాలన్నప్పుడు గౌరవప్రదంగా మాట్లాడాలి, గౌరవప్రదంగా వాళ్ళని ఉద్దేశించాలి. అది మనం మర్చిపోవద్దు. అలాగే సహోదరులని ప్రేమించాలి. సో సహోదరుడు అంటే క్రీస్తు నమ్ముకునేటువంటి వ్యక్తికి మనం ప్రేమించేటువంటి వారిగా ఉండాలని ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. అలాగే ఈ 3వదిగా ఏం చూసుకున్నాం? దేవునికి భయపడాలి. భయపడాలంటే మామూలు కాదు, గజగజ వనకాలన్నమాట. టెర్రర్, చాలా స్ట్రాంగ్ పదం ఉపయోగించారు అక్కడ. ఎందుకంటే ప్రాణాన్ని, ఆత్మని నరకంలో పంపించగల శక్తి ఉన్నటువంటి దేవునికి మనం ఖచ్చితంగా భయపడాలి. మనుషులకు భయపడతాం కానీ దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి, గౌరవపూర్వకమైనటువంటి భయం ఉండాలి. అలాగే రాజుని కూడా సన్మానించాలి, రాజుకి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్. మాటల్లో వాడు వీడు అంటే కష్టమవుతుంది, రైట్? అనాలనిపిస్తుంది వాడు వీడు అనేసి, కానీ
మన ముఖ్యమంత్రుల్ని, మన అధికారుల్ని, మన ఆఫీసర్స్ని మనం వాడు వీడు అంటే అది గౌరవం ఇచ్చినట్లుగా కాదు. కాబట్టి మన పదజాలంలో కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. అంతేగాని అదే సమయంలో వాళ్ళకి బందీలు అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు చెప్పిందే వేదం అనేటటువంటి చేయాల్సిన పని లేదని మనం తెలుసుకుంటున్నాం. రైట్? దయచేసి ఈ యొక్క విషయాలు మీరు మనసులో పెట్టుకోండి. మేబీ తర్వాత మనం డిస్కషన్ కూడా చేస్తాం టైం ఉన్నప్పుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తాం. దయచేసి ఈ యొక్క విషయంలో మీరు కృప చూపించండి అయినా. మంచి జీవితాన్ని జీవించడం ద్వారా మేము మూర్ఖుల యొక్క నోరు ముయ్యాలని, అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ యొక్క నోరు ముయ్యాలి. కాబట్టి మేము అనవసరంగా మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోకుండా మా జీవితమే నాయన ఒక డిఫెన్స్గా మేము వాడడానికి సహాయం చేయండి. మేము ఇతరుల దగ్గర మమ్మల్ని సమర్థించుకోవాల్సిన అవసరం లేదు ప్రభు. మీ ఎదుట, మా మనస్సాక్షి ఎదుట, ప్రజల ఎదుట మేము నమ్మకంగా జీవించడం చాలా ప్రాముఖ్యం. అదే సమయంలో ఈ లోకంలో మేము యాత్రికులుగా ఉన్నామనే విషయాన్ని మేము మర్చిపోవద్దు ప్రభు. ఈ లోకంలోనే మా జీవితం అన్నట్లుగా మేము జీవించకూడదు. మీ రాజ్యం కోసం మేము జీవించాలి. మీ రాజ్య విలువలతో, ఆ ఫోకస్తోనైనా, దృక్పథంతో మేము జీవించాలి. మేము తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తు గురించి, మీ రాజ్యం గురించి ఆలోచన చేసి మేము చేయాలి ప్రభు. నిత్యత్వంలో దాన్ని ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుంది అనే విషయం గురించి మేము ఆలోచన చేయడానికి సహాయం చేయండి. మేము ఈ పోరాటంలో మా యొక్క శరీర ఆశల్ని, పాపపు కోరికల్ని, పాపాన్ని మేము విసర్జించడానికి కూడా సహాయం చేయండి. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా, ఎటువంటి కష్ట పరిస్థితులు ఉన్నా, మేము మీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవించాలి. అటువంటి కృప మీరే దయచేయండి ప్రభు. కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా జీవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ కృపలో మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను.